హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను దీపావళి రోజు ఇంటిని ఎలా డెకరేషన్ చేశాను అనేది నేను ఈ వీడియో అయితే చేశాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముందుగా నేను దేవుడి గదిని అయితే చూపించాను. ముందు మేము పూజలు అయితే చేసుకున్నాము. దాని తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజలు అయితే చేసుకున్నాము. ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాము. లక్ష్మీదేవతకు అయితే పూజించుకున్నాము. తర్వాత దీపాలు వెలిగించుకొని అలా నేను అన్ని చోట్ల అయితే దీపాలు అయితే పెట్టేశాను. చూడండి నా డెకరేషన్ ఎలా ఉందో. ఇంటికి ఇలా నేను డెకరేషన్ అయితే చేశాను. అక్కడక్కడ దీపాలు అయితే పెట్టాను. ఇంటికి కళ రావాలంటే ఆడపిల్లలు ఉండాలి. కానీ ఇప్పుడు మా పిల్లలు రాలేకపోయారు పండక్కి. అందుకే కొంచెం సందడి తక్కువ అయింది. మొత్తం ముందు ఇలా డెకరేషన్ అయితే చేశాను. ఇంకా బాగా చెయ్యాలి అనుకున్నాను, కానీ నాకు టైం సరిపోలేదండి. చూడండి, అమ్మవారు దగ్గర కూడా తులసి కోట దగ్గర కూడా ఇలా అయితే పెట్టాను. చాలా బాగుంది కదా. లైట్ బంద్ చేసి వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మనకు దీపాలు మంచిగా కనిపిస్తుంది అనేసి లైటింగ్ అన్నీ బంద్ చేశానండి. అలాగే మన టెర్రస్ గార్డెన్ పైన అయితే వెళ్తున్నాను. చూడండి, పైన అయితే ఒక 2 దీపాలు అయితే పెట్టాను. బయట పెడదాం అనుకున్నాను అటు సైడు, కాకపోతే మనకు వర్షం ఒకటి వచ్చేసిందండి. వర్షం పడుతుంది, గాలి బాగా వస్తుంది, దీపాలు అస్సలు ఆగట్లేదు. టెర్రస్ గార్డెన్లో ఒక దీపం పెడదాం అంటే అస్సలు ఆగట్లేదు. అందుకే పైన ఒక 2 పెట్టేశాను. మళ్ళీ నేను కిందికి వెళ్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అసలు నాకైతే ఫుల్ నచ్చేసిందండి. భలే దీపాలతో వెలిగిపోతుంది మా ఇల్లు, కలకలలాడిపోతుందండి. చూడండి, చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలాగే చేసుకున్నారా దీపావళి పండుగ? చూడండి, అక్కడక్కడ దీపాలు పెట్టాను. గాలి బాగా వస్తుంది, దీపం అస్సలు ఆగట్లేదండి. అసలు ఏంటో నైటు వర్షం కూడా పడ్డదండి. చూడండి, ఇప్పుడు కిందికి వెళ్దాం. కిందికి అయితే వెళ్తున్నాను. అక్కడ ఒక దీపం పెట్టా, పక్కన ఒక దీపం పెట్టా. అది అసలు గాలికి అస్సలు ఆగట్లేదు. చూడండి ఎంత బాగుందో, ఎంత కలకలలాడిపోతుందో. దీపాలు అయితే అసలు ఎలా పెట్టాను అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. కొంచెం కూడా ఆయిల్ అంటలేదండి. మెట్ల కానీ కింద కానీ పడలేదు ఆయిల్. చాలా చక్కగా ఉంది అసలు. అలా నేనైతే అలా తయారు చేసి పెట్టాను ఆయిల్. అది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను నేను. చూడండి, అసలు ఇంతకుముందు నేను దీపాలు పెడితే మొత్తం ఆయిల్ అయిపోయేదండి. గోడ పైన ప్రేమిదలు మొత్తం ఆయిల్ ఉండేదండి. అసలు జిడ్డు అసలు కడగలేక చావాలి. ఇప్పుడైతే ఒక చుక్క ఆయిల్ కూడా వేస్ట్ అవ్వలేదండి. కింద పడలేదు, ఎక్కడ గోడల పైన కూడా అంటలేదు. ఇంటి ముందు అయితే ఇలా డెకరేషన్ చేశాను. ఇది మనకు కింద వైపు అండి. చూడండి, అక్కడక్కడ ఒక 5 దీపాలు అయితే కింద పెట్టాను. ఎలా తయారు చేయాలనేది నేను ఇంకో వీడియో అయితే చేస్తాను. నా వీడియోని కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇంటిని ఇలా దీపాలతో డెకరేషన్ అయితే చేశాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.